హాయ్ సార్. హలో సార్, ఈ మధ్య కాలంలో సెకండ్ మ్యారేజెస్ అండ్ సెకండ్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రేకప్స్ అవుతున్నాయి, సెకండ్ రిలేషన్కి వెళ్తున్నారు. కొంతమంది రెండు కాదు 3, 4 ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళ మెయిన్ టైం అంతా కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు ఈ సెకండ్ మ్యారేజెస్కి వెళ్ళేవాళ్ళు కానీ సెకండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళేవాళ్ళు ఏం ఆలోచించాలంటారు? అసలు సెకండ్ మ్యారేజెస్, సెకండ్ రిలేషన్షిప్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి కాబట్టి యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్, డాక్టర్గా నా దగ్గర చాలామంది వస్తున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఫస్ట్ ఒకటి సెపరేట్ అవుతున్నాము అంటే దానికి కారణం ఏదై ఉన్నా సరే దాన్ని మనము నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, బికాస్ ఈ సెకండ్ మ్యారేజో సెకండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళగానే మన మానసిక స్థితి, నేను ఆల్రెడీ ఒకటి కోల్పోయాను అండ్ ఆ కోల్పోయిన దాని తర్వాత నుంచి రికవర్ అవ్వాలి బెటర్గా అనే ఆలోచనతో ముందుకెళ్తారు. సో దీంతో ఏమవుతుందంటే చాలా రెడ్ ఫ్లాగ్స్ వదిలేస్తారు. అంటే ఇది డేంజరస్ అని తెలిసినా కూడా సరే అలాగే ఉంటారేమోలే, పోను పోను మారతారేమోలే, లేకపోతే తర్వాత తెలుసుకుంటారులే, ఇలాగ అయిపోతారు. మాకు తెలిసిన ఒక కపుల్, వాళ్ళు ఇద్దరిది సెకండ్ మ్యారేజ్. ఫస్ట్లో చాలా బాగున్నారు 6 months, దాని తర్వాత గొడవలు స్టార్ట్ అయితే అందుకే నేను ఫస్ట్ వాడు వదిలేసాడే అని, అందుకే నేను అది కూడా వదిలేసింది అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళు ఎలా అయిపోతారంటే టూ మచ్ ఆఫ్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ మ్యారేజ్లో కన్నా సెకండ్ మ్యారేజెస్లో ఎక్కువైపోయి నేను అందుకే వదిలేశాను, ఇంకా బెటర్ కావాలని, వారు ఇంకా ఇలా ఉండాలని, నాకు కావాల్సిన ప్రేమ దక్కలేదు అని, ఈ టైప్లో చాలా రాంగ్ మెథడ్లో ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇవి కొన్ని పాయింట్స్, రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తుపట్టాలి. ఓకే, అందులో ఈ రోజుల్లో బాగా కామన్గా చూస్తుంది ఈ మ్యాట్రిమోనీ సైట్స్లో, ఈ మ్యాట్రిమోనీ ఏవైతే మనకి వెబ్సైట్స్ లేకపోతే మన ఈ యాప్స్ ఉంటున్నాయో, ఈ యాప్స్ వల్ల వాళ్ళు ఆల్రెడీ మీకు ఎలాంటి పర్సనాలిటీ కావాలో తెలుసుకుని వాళ్ళలాగా మార్ఫ్ చేసుకుని వాళ్ళ ప్రొఫైల్ని అట్లా ఎడిట్ చేసుకుని మీకు కనిపించేటట్టు, పరిచయం అయ్యేటట్టు చేసి వాళ్ళు వచ్చి మోసం చేస్తున్నారు. సో అంటే నాకు ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ గై, ఇలా ఇలా నా బ్యాక్గ్రౌండ్ అని అంతా చెప్పగానే అలాంటి వాళ్ళే వస్తున్నారు. సో దానివల్ల ఇంకా ఇంకా ప్రాబ్లమ్. సో దాంట్లో మనం ప్రొఫైల్ పెట్టాలి అని అనుకుంటే కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అసలు జాగ్రత్తలు తీసుకోలేము తెలుసా. మనం ఎంత చాలా తెలివిగా చేస్తున్నారన్నా మనము ఫేక్ చేసేస్తాం. సో బెటర్ దాని జోలికి వెళ్ళకపోవడం. అంటే వెళ్ళినా ఐ వాంట్ యూ టు క్రాస్ చెక్ ఇట్ థరోలీ అంటున్నా. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లో పెట్టడం వల్ల ఎవరు వచ్చినా సరే వాళ్ళని బ్లైండ్గా నమ్మేయకుండా వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ క్రాస్ చెక్ అంటే అసలు మీట్ అవుతుందా లేదా ఇద్దరిని, ఎమోషనల్, ఫైనాన్షియల్గా, వాళ్ళ చాలా అలవాట్లు, థింకింగ్ ప్యాటర్న్స్, ఇవి ముందు అవగాహన చేసుకుంటే కానీ సెకండ్ మ్యారేజెస్ దానిలోకి చాలా కష్టం అవుతుంది. దీంతోపాటు ఒకసారి మనం ఈ సెకండ్ మ్యారేజ్కి వెళుతున్నాము అనగానే మనమే చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోతూ ముందుకెళ్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం. వాళ్ళు కూడా ఈ సెకండ్ కాబట్టి నేను చాలా నీకు లైఫ్ ఇచ్చేస్తున్నాను అనే ఫీలింగ్లో వస్తారు. సో ఈ రెండింటికి మ్యాచ్ కాదు, దాంతో ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అలా వెళుతున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ హైలైటర్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 వచ్చేసి ఎమోషన్స్ అనేవి ఆర్ హ్యాపీనెస్ అనేది మీకు సంబంధించింది, ఇతరులకు సంబంధించింది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి సార్, ఈ పాయింట్లో చాలామంది ఏమనుకుంటారంటే నాది ఫస్ట్ పోయింది కాబట్టి సెకండ్ది నేను సొసైటీలో మళ్ళీ ఒక పిన్ పాయింట్ అవ్వకుండా నేను సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఇదిలోనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ ఎమోషన్స్ మళ్ళీ గుర్తుపట్టరు వాళ్ళు. గుర్తుపట్టరు. ట్రూ ట్రూ. నేను ఎప్పుడు అదే అంటుంటాను, ఇది చాలా తప్పుగా ఆలోచిస్తారు. దట్ సొసైటీ కోసము నువ్వు ఆలోచించి బ్రతికినన్ని రోజులు నీకు అసలు పాయింట్ అర్థం కాదు. ఎప్పుడు ఆలోచించుకోవాలి సొసైటీ కోసము? నువ్వు అధర్మం వెళ్ళినప్పుడు ఆలోచించాలి. నువ్వు ధర్మ మార్గంలో ఉండి నీ సైడ్ తప్పు లేనప్పుడు సొసైటీ గురించి పట్టించుకోదు. ఫస్ట్ సొసైటీలో పేరు రావాలి. ఒక ఆవిడ చెప్పింది, అంటే నేను వస్తుంటే అండి వాళ్ళు మొగుడు చనిపోయింది అని చెప్పి పక్కన జరిగిపోతారని. అట్లాంటి వాళ్ళు ముందు కూర్చోవాలి నువ్వు వెళ్ళి. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. ఎందుకంటే అధర్మ మార్గములో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవద్దు. సో దట్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇది అర్థం కాక వాళ్ళని ఎవరినో, ఇప్పుడు నన్ను ఏదో ఫంక్షన్ పిలిస్తే అండి పసుపు కాళ్ళకి రాయలేదు అని ఏదో సంథింగ్ లైక్ దిస్ సెంటిమెంట్ ఉంది. ఓకే, వాళ్ళ పసుపు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇష్టం, దాని గురించి పెళ్లి చేసుకోకు. ఎంత సింపుల్ పాయింట్ కదా.
సో అందుకని ఎక్కడ ఎమోషన్ని వాడాలో తెలియాలి. రేపొద్దు నిజంగా మ్యారేజ్ అయింది, అక్కడ అధర్మంగా నేను అనవసరంగా కోప్పడి రిలేషన్ పాడు చేసుకుంటున్నానే, అక్కడ తగ్గు. సో ఆ డిఫరెన్స్ తెలియాలి. లేకపోతే వీళ్ళు ఎలా అనుకుంటారు, సొసైటీ కోసం లేకపోతే నన్ను ఫంక్షన్ ఫీల్ అవుతుంది. అది నిజంగా మానసిక రుగ్మత తెలుసా, మీరు నమ్మరు. నేను వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆ సొసైటీ కోసం వాడేవాడో పిలవలేదని మల్లెపూలు దొరకలేదని ఈ టైప్లో ఏదో మ్యారేజ్లు చేసేసుకుంటే యూ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ ద ట్రబుల్. నాకేమీ లేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదు. నేను చూశాను, మ్యారేజ్ అయ్యి హస్బెండ్ ప్రాబ్లం అయిపోయి వదిలేసి ఇంటికి వస్తే సొంత తల్లిదండ్రులు దెప్పి 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 చంపుతారు. యాక్చువల్గా వాళ్ళు ఇంకా ఎక్కువ కన్సర్న్ చూపించాలి. వాళ్ళనే కాదు, జనరల్గా హోల్ సొసైటీ కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా ఒక అమ్మాయి అలా వస్తే నిజంగా వాళ్ళని ఇంకా మనం దగ్గర చేసుకోవాలి కదా, చేసుకోవడానికి. కానీ చాలా మటుకు చేసుకోరు. చాలా మటుకు సొంత తల్లిదండ్రులు కూడా ఇలా అలా అలా ఇలా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆర్ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతుంటే వీళ్ళు దూరిపోయి ముందు ఎడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నా కూతురు ఇట్లా అంటావని పెంచేవాళ్ళు ఉన్నారు. సో ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కడ ఏ బాక్స్ ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచితేనే బాగుంటుంది. ఇంట్లో కూడా ఏ సామాన్ ఎక్కడ ఉంటే నీట్గా ఉంటుంది. అలాగా ఆ బ్యాలెన్స్ కనుక మనం మిస్ అవుట్ అయిపోతే యూ విల్ నాట్ అండర్స్టాండ్ వేర్ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్. సో అందుకని ఎప్పుడైనా ఇట్లాంటి సెకండ్ మ్యారేజ్ కానీ లేకపోతే సెకండ్ రిలేషన్షిప్లో కానీ వెళ్తే టూ మచ్ ఓవర్ ప్లే చేసేయకూడదు, ఓవర్గా ఇండల్జ్ అయిపోకూడదు, టూ మచ్ ఎమోషనల్లీ అటాచ్ అయిపోకూడదు. బికాజ్ యు ఆర్ మళ్ళీ అది లూజ్ అయ్యే ఛాన్స్. మరీ ఎక్కువ సీరియస్నెస్ కూడా చూపించకూడదు. చాలా బాండ్ అయిపోతారు వీళ్ళంటే. నేను ఒకటి మోసపోయాను, ఈసారి మేము మోసపోకూడదని ఎక్కువ ఓవర్ అయిపోయి దాన్ని ఓవర్ కేర్తో చేసేసి స్పాయిల్ చేసుకుంటారు. సో అలా కాకుండా టేక్ ఎ మిడిల్ గ్రౌండ్. టూ మచ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోకూడదు. హ్యాపీనెస్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు కరెక్ట్గా ఉండి ధర్మ మార్గంలో ఉంటే ఈసారి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేద్దాం, ఏం కాదు. ఆ దానికి అందుకే మనకి ఎప్పుడు ధర్మం అని మాట వేశారు, అన్నిటికీ ఆన్సర్ ధర్మంగా ఉండు. 1. సెకండ్, ఫైనాన్షియల్లీ బీ కేర్ఫుల్. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే డబ్బు కోసం ట్రాప్ చేసేవాళ్ళు. నువ్వు మంచిగా ఉన్నావు, పొజిషన్లో ఉన్నావు అంటే డబ్బు కోసం ట్రాప్ చేసేవాళ్ళు ఉంటారు, డబ్బు ఎరవేసి ట్రాప్ చేసేవాళ్ళు ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి కొంతమంది మేనియాక్స్ ఈ పని మీదే తిరుగుతుంటారు. దట్ ఇలాగా ఎవరన్నా ఉంటే కాంప్రమైజ్డ్ పొజిషన్లో ఉంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా సార్, పెళ్లిళ్ళు 32 పెళ్లిళ్ళు 50 పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇదే పని మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎవరు ఎలాంటి ప్రొఫైల్తో ఉన్నారు అంటే 4-5 years నుంచి మ్యారేజ్ కాలేదు, ఇంకా పెళ్లి చేశారని ఆల్రెడీ ఒకటి లేట్ అయిపోయింది, బాబు ఉన్నాడు, పెళ్లి చేశారనేసరికి వాళ్ళు దిగుతారు కరెక్ట్గా. ఎంత స్వీట్ ఉంటారంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ అబ్బా ఇది కదా ఫ్యామిలీ అంటే అనిపిస్తుంది. మ్యారేజ్ అయ్యాక అన్నీ నాన్ సెన్స్ అయిపోతాయి. సో బీ కేర్ఫుల్. 1కి 4 సార్లు కేర్ఫుల్గా ఉండండి. ఇందులో ఉండే ఇంకొక మేజర్ చెప్తా, దట్ ఒకసారి డైవర్స్ అవ్వడము లేకపోతే మొగుడికి ఏదైనా భార్యకి ఏదైనా ప్రాబ్లమ్ ఇండివిజువల్గా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళని డ్యామేజ్ చేయడానికి చాలామంది చాలా మాటలు అంటుంటారు. బీ వెరీ కేర్ఫుల్. అలాంటివి టూ మచ్గా ఎఫెక్ట్ అయిపోయి ఎమోషనల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, వరీ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ చేసుకుంటారు. సో అంత యాంగ్షియస్ అయిపోవాల్సిన పని లేదు. రిలేషన్షిప్స్, మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ లైఫ్. ఓకే, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. జనరల్గా కుజదోషం ఉండి లేకపోతే ఈ గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రోజులు అలా బ్యాడ్ ఉంటుంది. అది కొంతమందికి 5 ఏళ్ళు ఉండొచ్చు, 4 ఏళ్ళు ఉండొచ్చు, 7 ఏళ్ళు ఉండొచ్చు. తొందరపడద్దు. టేక్ స్పిరిచువల్ హెల్ప్. కొంచెం పాజిటివ్గా ఆలోచించండి, రైట్ డైరెక్షన్లోకి వెళ్ళండి. ఎప్పుడు రైట్ డైరెక్షన్ విల్ ప్రొటెక్ట్ యూ. ధర్మం వైపుకి వెళ్ళండి. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళు, ధర్మమే నిన్ను కాపాడుతుంది. వాట్ ఈజ్ రైట్, డూ దట్. రైటియస్నెస్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. రాంగ్ సైడ్కుంటే నువ్వు తెలియకుండానే రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోతావు. ఒక అమ్మాయి తెలుసు నాకు, మ్యారేజ్ అయిపోయి హస్బెండ్తో చిన్న ఏజ్లోనే మ్యారేజ్, 16-17 yearsకి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత హస్బెండ్ చాలా టార్చర్ పెట్టేవాడు, అందుకని చెప్పి డైవర్స్ తీసేసుకుంది. పాపని వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెంచుతుంది. ఈమె ఒక చోట హైదరాబాద్లో ఒక దానిలోకి వచ్చి పని చేసుకుంటుంది, ఒక పీజీలో ఉంటుంది. అండ్ అలాంటి పీజీలో ఉన్నవాడికి ఒక అతను పరిచయం అయ్యాడు. వాడు సమ్ బ్యాగ్లో గన్నులు పెట్టుకుని తిరుగుతాడు. సో అలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. సో అందుకని ఇండివిజువల్గా అలా ఉన్నప్పుడు ఇంకా వాడి మీద అమితమైన ప్రేమ. వాడు ఎందుకు అలా మారాడంటే అప్పుడు వాళ్ళ ఊర్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయంటే ఏం చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు. ఏదో స్టోరీ చెప్తారు వాళ్ళు అంత నమ్మకంగా.
నువ్వంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను ఇవన్నీ ఇలా చేస్తున్నాను అనేటట్టుగా చెప్తారు స్టోరీలు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. లాస్ట్కి ఆమె జైల్లోకి వెళ్ళింది. సో అందుకని బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. డోంట్ బీ ఎమోషనలీ ఫూలిష్. టూ మచ్ ఫూలిష్ డెసిషన్ తీసుకోండి. దట్ వే బెటర్గా ఉంటుంది. సో ఫ్యూ పాయింటర్స్లో ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా ఎవ్వరికి డబ్బు మీరు ఇవ్వాల్సిన పని లేదు, తీసుకోవాల్సిన పని లేదు. అది బ్రోకర్ కావచ్చు, వుడ్ బీ హస్బెండ్ కావచ్చు. మ్యారేజ్ చేసుకుంటాం ఇంకో 2 days ఉందనగా నాకు అర్జెంట్ అవసరం ఉంది, ఒక 10 lakhs కావాలి అంటే ఈ అమ్మాయి ఆమె సేవింగ్స్ అన్నీ తీసి వాడి అకౌంట్లోకి ఇస్తాక అక్కడ పెళ్ళి లేదు, ఏం లేదు, మాయపోయాడు. సో పాయింట్ ఇస్ ఇలాంటి వాడు తగులుతారు. సో ఫైనాన్షియల్లీ డోంట్ గివ్ ఎనీథింగ్. నువ్వు రూడ్ అనిపించినా సరే డోంట్ హెల్ప్. ఓకే. థర్డ్ వచ్చేసి ఏవైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఫ్యామిలీ చెకప్ చేయించుకోండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించుకోండి, తప్పులేదు. స్పిరిచువల్ హెల్ప్ తీసుకోండి, తప్పులేదు. ఓకే. కంపల్సరీగా ఇవి తెలుసుకొని తీరాలి, లేకపోతే ఇరుక్కుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో చూసి చాలా మంది కొంతమంది అర్థం చేసుకుని మారాలి, ప్రాబ్లంలోకి పోకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.